నమస్తే. మైనంపాటి భాస్కర్ గారి నవల వలపు సంకెళ్ళు 3వ భాగం. అది ఒక ఉమెన్స్ హోమ్. లత అందులో చేరి 2 రోజులవుతుంది. మామయ్య వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత 5 రోజుల పాటు వనిత వాళ్ళ ఇంట్లో ఉంది తను. అక్కడ ఉంటూనే ఈ హాస్టల్లో సీటు కోసం ప్రయత్నించింది. అదృష్టవశాత్తు వేకెన్సీ ఒకటి రావటం, తనని చేర్చుకోవటం జరిగాయి. ఇదో కొత్త లోకం, ఇదో కొత్త జీవితం. ముభావంగా అయిపోయింది లత ఈ మధ్య. తోడేలు లాంటి మామయ్య, స్థిరత్వం లేని శ్రీమంత్, హద్దు దాటని తన ఆశలు, ఆ మాత్రం ఆశలు కూడా తీరని పరిస్థితులు తలుచుకుంటూ ఉంటే చిరాగ్గా ఉంటుంది. లత ఉండే రూంలో 2 బెడ్స్ ఉన్నాయి. ఆ రెండో అమ్మాయి పేరు సుకన్య. చాలా నెమ్మదస్తురాలు, చాలా అందగత్తె. హాస్టల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాట్లాడే లత అణుకువగా బెదురుగా ఉండే సుకన్యకి గార్డియన్ లాగా అయిపోయింది. లతలాగే సుకన్యకి శుభ్రత మీద పట్టింపు ఎక్కువ. బట్టలు తెల్లగా మల్లె పువ్వులాగా ఉతుక్కునేది. లత డ్యూటీలతో హడావిడిగా ఉన్నప్పుడు ఆమె బట్టలకి కూడా తనే సబ్బు రాసి ఉంచేది. క్రితం జన్మలో నువ్వు నా భార్యవై ఉంటావు, అందుకే నాకీ సేవలు అనేది లత నవ్వుతూ. ఆమెకి సుకన్య తన చెల్లెల్లా కనపడటం మొదలెట్టింది. భలే చెప్తారక్క, మీరు సేవలు చేయడానికేనా భార్యలు? అంది సుకన్య నవ్వుతూ. లత ఆ అమ్మాయిని నువ్వు అనేస్తోంది గాని సుకన్య మాత్రం లతని ఇంకా బహువచనంలోనే సంబోధిస్తోంది. నేను అనట్లేదు చెల్లెమ్మా, లోకం అంతా అలా కోడై కూస్తుంది అంది లత కూడా నవ్వుతూ. సుకన్య మాట్లాడుతుంటే ఏ భామా కలాపం నృత్యమో చూస్తున్నట్లు ఉండేది లతకు. అదే అడిగింది. నువ్వు డాన్స్ నేర్చుకున్నావా ఏమిటి? కూచిపూడి నేర్చుకున్నాను అంది సుకన్య మొహమాటంగా. ప్రోగ్రాములు ఇస్తావా అంది లత ఆసక్తిగా. సుకన్య నవ్వి ఊరుకుంది. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తున్నావు, పెళ్లి చేసుకుంటే మొగుడి చేత నువ్వే డాన్స్ చేయిస్తావు నీ అందంతో. అందంగా సిగ్గుపడింది సుకన్య. హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది లతకి. సుకన్యతో జరిగిన ఈ 2 నిమిషాల సంభాషణలోనూ పెళ్లి, భార్య, భర్త అనే పదాలు 2 సార్లు దొర్లాయి. అంటే నిమిషానికోసారి పెళ్లి గురించి ఆలోచిస్తుందా తను? పెళ్లి మీద అంత ఆశగా ఉందా? పెళ్లి కాదేమోనని అంత భయంగా ఉందా? అసలు పెళ్ళెలా చేసుకుంటుంది తను? పెళ్లి అనేది అయితే గీతే శ్రీమంతుతో అయి ఉండాల్సింది. ఊహల్లో శ్రీమంతుతో ఎంత చనువు పెంచేసుకుంది తను. అది గుర్తురాగానే లత చెంపలు లజ్జతో ఎర్రబడ్డాయి. ఛీ, ఇంకే మగాండి గురించి తనెప్పుడూ అలా ఆలోచించలేదు. కాని శ్రీమంతుని గురించి మాత్రం ఆ 4 రోజుల ఊహా ప్రపంచంలో తన ప్రియుడిగా, తన భర్తగా, ఇంకా నిజం చెప్పాలంటే తనకు పుట్టబోయే పిల్లల తండ్రిగా కూడా ఊహించింది. కాని అతను జైల్లో పడేంత క్రమశిక్షణ లేని వ్యక్తి అని మాత్రం ఊహించలేదు. ఇప్పుడు ఇంకో మగాడిని అతని స్థానంలో ఊహించుకోనూ లేదు. శ్రీమంతుని తను పెళ్లి చేసుకోలేదు. కాని నిజంగా తను అతడిని మర్చిపోగలిగిందా? ఏమో. శ్రీమంత్ ఇప్పుడు తన కోసం వస్తే తను అతనితో సరిగ్గా మాట్లాడుతుందా? అతను తన వల్ల తప్పేమీ లేదని నమ్మించగలిగితే అతనితో మామూలుగానే ఉండగలుగుతుందా? ఈ క్షణంలో అతనొస్తే? నీకోసం ఎవరో వచ్చారు అంది రేణుక, పక్క రూమ్ అమ్మాయి. చటుక్కున లేచి నిలబడింది లత. గుండెలు గబగబా కొట్టుకున్నాయి ఉద్వేగంతో. శ్రీమంతా? నీకోసం కాదు, సుకన్య కోసం అంది రేణుక నవ్వుతూ. తన మీద తనకే అసహ్యం వేసింది లతకు. ఇదేమిటి, ఆ జులాయి మనిషి కోసం తప్పించిపోతోందా తను? సుకన్య నవ్వుతోందేమోనని అటు చూసింది. సుకన్య నవ్వటం లేదు.
ఆమె మొహం భయంతో పాలిపోయి ఉంది. ఏమైంది సుకన్య? అంది లత కంగారుగా. ఏమీ లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది సుకన్య. కాని ఏదో ఉందని, జరగకూడనిదేదో జరిగిందని ఆమె మొహం చూస్తేనే అర్థమైపోతోంది. సుకన్య మొహంలో భావాలు దాగవు. చెప్పు, ఏమి జరిగింది? అంది సుకన్య మంచం దగ్గరగా వచ్చి నిలబడుతూ. చెబుదామా వద్దా అని సంకోచిస్తూ బెదురుగా చూసింది సుకన్య. ఆమె పెదిమలు కదల్చబోయేంతలో, సుకన్య, నీకోసం వచ్చిన గెస్ట్ వార్డెన్ రూములో కూర్చొని ఉన్నారు అంది హరిప్రియ అనే ఇంకో అమ్మాయి అటువైపు వెళుతూ. సుకన్య భయంతో స్పృహ తప్పిపోయేలా కనబడుతోంది. లత ఆమెను నిశితంగా చూసి, ఎవరొచ్చారు? అంది రేణుకతో. ఎవరో మొగాళ్ళు అంది రేణుక బయటికెళ్లబోతూ. నాతో చెప్పు సుకన్య, ఏమైంది? అంది లత అనునయంగా. మీరు కాస్త తోడు రండి ప్లీజ్, నాకు భయంగా ఉంది అంది సుకన్య. పద. ఇద్దరూ వార్డెన్ రూములోకి నడిచారు. చిన్న రూము అది. ఒక డెకోలాం టాప్ టేబుల్, 4 కుర్చీలు, ఫ్యాను, అంతే ఫర్నిచర్. వార్డెన్ అమృతవల్లి కూర్చునుంది. ఆమెకెదురుగా ఒకతను బాగా పొడుగ్గా సామనచాయిగా ఉన్నాడు. బిగుతుగా ఒంటికి అతుక్కున్నట్లు ఉన్న పసుపు రంగు టీషర్టు, నీలం రంగు కార్డ్రాయ్ జీన్స్ వేసుకుని ఉన్నాడు. మధ్యపాపిటి తీసి దువ్విన పొడుగు జుట్టు మెట్లు మెట్లుగా మెడ మీదకి పడుతోంది. చంపల మీద గుబురుగా పెంచుకున్న సైడ్ లాక్స్, కుడి చేతికి స్టీల్ కంకణం లాంటిది ఉంది. షర్టుకి పై 3 గుండీలు పెట్టుకోలేదు. అతను జయదేవ్, మృదులకి మేనేజర్. వార్డెన్ రూంలో కూర్చుని ఉన్న జయదేవుని చూడగానే ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేసింది సుకన్య. సుకన్య, ఈయన నీతో మాట్లాడాలిట, విజిటర్స్ రూంలోకి తీసుకెళ్లి మాట్లాడు అంది వార్డెన్ అమృతవల్లి. వద్దన్నట్లు తల ఊపుతూ భయంతో గుటకేసింది సుకన్య. లత కల్పించుకుంది. ఎవరాయినా అంది వార్డెన్తో. సుకన్య కజినట. అవునా సుకన్య? కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది సుకన్య. ఆయన సుకన్య కజిన్ అని ఎవరు చెప్పారు అంది లత అమృతవల్లి వైపు తిరిగి. ఆయనే చెప్పారు అంది వార్డెన్ గట్టిగా. ఇప్పుడు టైం ఎంతయింది అని ఆమెని నిలదీస్తున్నట్లు అడిగింది లత. ఆమెకి లత అలా మాట్లాడటం అవమానమనిపించింది. వాట్ డూ యు మీన్? నన్నే ప్రశ్నలు అడుగుతున్నావేమిటి? మరి రూల్స్కి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు మిమ్మల్ని గాక ఇంకెవరిని అడగాలి ప్రశ్నలు? ఏం చేశాను రూల్స్కి వ్యతిరేకంగా? అది చెప్పటానికే అడుగుతున్నాను. టైం ఎంతయిందని? ఇప్పుడు 7:30 అవుతోంది. సాయంత్రం 5 నుంచి 6:30 దాకే విజిటింగ్ అవర్స్. టైం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళని, అందులో మగవాళ్ళని వెనక్కి పంపించేయాల్సింది పోయి మీ రూంలో కూర్చోబెట్టుకుని సుకన్యకి కబురంపిస్తారా? అతను ఆ అమ్మాయి కజిన్ని అంటున్నాడు. ఆ అమ్మాయి అతను తన కజిన్ కాదంటోంది. అతన్ని పంపించేయండి. గత్యంతరం లేక అతనితో మీరెళ్ళిపోండి ప్లీజ్ అంది అమృతవల్లి బతిమాలుతున్నట్లు. అతను ఆమెని ఖాతరు చేయలేదు. అదో రకంగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. అతని మొహంలో కొంచెం ఆశ్చర్యం కనబడుతోంది. ఈ అమ్మాయి కొత్తగా ఇక్కడ చేరింది అంది వార్డెన్ భయపడుతూ. చేరాల్సిన చోటికే చేరింది అన్నాడు జయదేవ్. పేరు లత, వయసు 22 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. ఐడెంటిఫికేషన్ మార్క్స్: ఎడమ మోకాలి కిందగా తేనె రంగు పుట్టుమచ్చ, కుడి మోచేతి దగ్గర ఇంకో పుట్టుమచ్చ. తండ్రి పేరు గడగడ ఒప్పజెప్పేస్తున్నట్లు చెబుతున్నాడతను. నుదురు చిట్లించి తీక్షణంగా అతని వైపు చూస్తోంది లత. ఇతనెవరు? తనను గురించి పూర్తి వివరాలు ఇతనికెలా తెలుసు? ఇవన్నీ నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? తీరిగ్గా ఆలోచించు, నేనెవరినో గుర్తొస్తుంది.
మీరెవరైనా నాకనవసరం. మీరు సుకన్య జోలికొస్తే బావుండదు అంది లత. తనేం లీడర్ని అనుకుంటోందా లేక ప్లేడర్ని అనుకుంటోందా సుకన్యకి సపోర్టుగా రావడానికి? కాస్త చెప్పండి నా సంగతి అన్నాడు జయదేవ్ వ్యంగ్యంగా. అమృతవల్లి ఏం మాట్లాడకుండా కొయ్యబారి చూస్తోంది. ఓకే, లత నంబరు తరువాత. ఫస్ట్ సుకన్య సంగతి తేలుద్దాం. క్రమపద్ధతిలో పనులు చేయటం నాకిష్టం అని సుకన్య వైపు తిరిగి, నువ్వు రేపు ఆఫీసుకి సెలవు పెడుతున్నావు. నాతో కారులో గండిపేట వస్తున్నావు. అక్కడ నీతో చాలా మాట్లాడాలి. అర్థమైందా అన్నాడు కఠినంగా. సుకన్య గజగజ వణికిపోతోంది. కళ్ళంబడి నీళ్లు కారిపోతూ మసక మసగ్గా అయిపోయి ఆ అమ్మాయికి ఏమీ కనపడటం లేదు. మీ చెల్లెలు లాంటి దాన్ని అంటూ ఏదో అనబోయింది, అసహాయంగా, అస్పష్టంగా. జయదేవ్ అసభ్యంగా ఏదో అన్నాడు. లత ఇక సహించలేకపోయింది. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్, మర్యాదగా మాట్లాడండి అంది తీవ్రంగా. మర్యాద మీకా అన్నాడతను ఆశ్చర్యం, వెక్కిరింపు కూడిన చిరునవ్వుతో. డబ్బుల కోసం ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తూ రోడ్లంబడి తిరిగే మీకు ఇల్లు కదలకుండా గడప దాటకుండా బతికే ఆడవాళ్లకిచ్చినట్లు మర్యాద ఇవ్వాలా? మగాళ్ల మధ్య కూర్చుని పమిటలు జార్చేసుకుంటూ పని చేయటం మొదలుపెట్టినప్పుడే పోయింది మీ మర్యాద. మేడం, ఆస్క్ హిమ్ టు గెటౌట్ అంది లత రౌద్రంగా. అమృతవల్లి మౌనంగా ఉండిపోయింది. గెటౌట్ అంది లత చూపుడు వేలితో గుమ్మాన్ని చూపిస్తూ. అతను లక్ష్య పెట్టలేదు. నిబ్బరంగా, తడబడకుండా జేబులో చెయ్యి పెట్టి ఒక బాటిల్ బయటికి తీశాడు. చాలా టైట్గా మూత పెట్టి ఉంది దానికి. ఇదేమిటో తెలుసా? యాసిడ్. ఈ సుకన్యకు తనేమో జయప్రదలాగా ఉంటానని గర్వం. రేపు నువ్వు ఆఫీసుకి లీవు పెట్టి నాతో రాకపోవాలి. వింటున్నావా సుకన్య? రేపు మధ్యాహ్నం మీ ఆఫీస్కొచ్చి అందరూ చూస్తుండగానే నీ మొహం మీద యాసిడ్ పోసేస్తా. అప్పుడు నీ అందాన్ని అద్దంలో చూసుకుని అదిరిపడుదువు గాని. నాకు అడ్డం వచ్చేవాడు ఇంతవరకు ఈ హైదరాబాదులో పుట్టలేదు అని లత వైపు తిరిగి, సుకన్య కేసు డీల్ చేసిన తర్వాత నీ కేసు టేకప్ చేస్తాను. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టావా అన్నాడు. కోపంతో పెదిమలు వణుకుతుండగా అతని వైపు అసహ్యంగా చూసింది లత. జయదేవ్ నవ్వుతూ అమృతవల్లి టేబుల్ మీద ఫోన్ ఎత్తి చాలా స్టైల్గా నంబరు కలిపి, హలో లత, ఐ లవ్ యూ అన్నాడు రిసీవర్లోకి లతను చూస్తూ. లతకి అర్థమైంది. వీడేనన్నమాట తన టెలిఫోన్ ప్రేమికుడు. బాస్టర్డ్ అంది కళ్ళెర్రబడుతుండగా. సేట్ మూల్చంద్ తన గ్యారేజ్లో ఉన్న సరికొత్త టొయోటా కారు చూపించాడు. అమ్మాయి గారు, మీకోసం ఈ కారే కాదు, అవసరమైతే చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తాను అన్నాడు వినయంగా. అదంతా వ్యాపారస్తుల పరిభాష అని తెలుసు మృదులకి. తను ఏజెన్సీలు ఇచ్చే స్థితిలో ఉంది కాబట్టే అతను కారు ఇస్తానంటున్నాడు. అదే తను అడిగే స్థితిలో ఉంటే అరిగిపోయిన టైరు కూడా ఇవ్వడని బాగా తెలుసు మృదులకి. నాన్నగారు కులాసానా అమ్మా అని అడిగాడు. ఆ మాట అడుగుతున్నప్పుడు అతను ఇంకాస్త వంగి ఇంకాస్త వినయం ప్రదర్శించాడు. ఆ వ్యక్తి ఆ క్షణంలో తన ఎదుటనే ఉన్నంత భయభక్తులతో. తలూపింది. నాన్నగారు కూడా వచ్చి ఉంటే బావుండేది. ఆయన చాలా బిజీ అని మీకు తెలుసు. ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఆయనెక్కడ వస్తారు అందామే అదో రకంగా గొంతు పెట్టి. వింటున్న శ్రీమంత్కి ఒకటి స్ఫురించింది. వీళ్ల ఇంట్లో డ్రైవర్గా చేరిన తర్వాత ఒక్కసారి కూడా మృదుల తండ్రి తనకి కనపడలేదు. అసలు తన ఆఫీసు గది వదిలి ఇల్లు కదిలి బయటికి రావాల్సిన అవసరం లేదేమో ఆయనకు. సౌఖ్యంగా రివాల్వింగ్ చైర్లో కూర్చుని టెలిఫోన్ మీద నంబర్లు ఉండే చట్రాన్ని తిప్పేస్తుంటాడు బహుశా. కడుపులో చల్ల కదలకుండా కూర్చోవడం అంటే ఇదే. డబ్బు డబ్బు డబ్బు.
కారు కదిలే ముందు మూల్చంద్ చేతులు జోడించి వినయంగా అన్నాడు. గోవా ఏజెన్సీ దయచేయించి చాలా సహాయం చేసినారు. అమ్మాయి గారు, మంగళూరులో కామత్ బిజినెస్ కట్టేస్తానంటున్నాడు. ఆ ఏజెన్సీ కూడా నాకు ఇప్పించమని నాన్నగారితో. మూల్చంద్, నువ్వు మింగగలిగిన దానికన్నా ఎక్కువ కొరక్కు, గొంతుకు అడ్డం పడుతుంది అంది మృదుల. తర్వాత పోనీ అంది శ్రీమంత్తో. కారు స్టార్ట్ అయింది. అరగంట తర్వాత ఊరు దాటి వేగం అందుకుంది టొయోటా. ఇంకా పూర్తిగా ఎండెక్కలేదు. చిరు చలిగానే ఉంది. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. సిల్క్ దారం మీద సరదాగా జారుతున్న సీతాకోక చిలుకలా పోతోంది కారు. వెనక సీట్లో కూర్చుని ఉన్న మృదుల ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కాసేపు తిరగేసి దాన్ని పక్కన పడేసింది. ఆపు అంది. శ్రీమంత్ ఆపాడు. తలుపు తెరుచుకుని కిందకి దిగింది మృదుల. జరుగు. శ్రీమంత్ అనుమానంగా చూస్తూ అవతలి వైపుకు జరిగాడు. స్టీరింగ్ దగ్గర కూర్చుంది మృదుల. మరుక్షణంలో తోకకి నిప్పంటుకున్న నీలం రంగు పాలపిట్టలాగా వెర్రెత్తినట్టు దూసుకుపోయింది టొయోటా. వేగంగా, శరవేగంగా చెప్పులు వదిలించుకుని కార్పెట్ మీద పడేసింది మృదుల. యాక్సిలేటర్ తన మృదువైన పాదాలతో బలంగా నొక్కేస్తుంది. ఇంకా ఇంకా ఆమె పళ్ళు గట్టిగా కరిచిపట్టుకుని పెదిమలు మాత్రం తెరిచింది. కళ్ళు నవ్వుతున్నాయి. 90 కిలోమీటర్లు అందుకున్న ఆ స్పీడు ఆమె శరీరం తేలికైపోయేలా చేసింది. ఆమె శరీరంలో ఉన్న ఉధృతమైన శక్తి ఆ డ్రైవింగ్ ద్వారా విడుదలైపోయి మనసులో టెన్షన్ తగ్గి గాల్లో ఎగిరిపోతున్నట్లుంది. వైద్యశాస్త్రం ప్రకారం కూడా శరీరంలో, మనసులో ఉన్న టెన్షన్ కొన్ని క్రియల ద్వారా బహిర్గతమైపోయి తర్వాత తగ్గుతుంది. అందుకే మృదులకి డ్రైవింగ్ ఇష్టం. స్వేచ్ఛగా, శరవేగంగా పోవడంలో చెప్పలేని రిలీఫ్. మృదులకి టెన్నిస్ అంటే కూడా అందుకే ఇష్టం. బాల్ని రాకెట్తో శిక్షిస్తున్నట్టు విసురుగా కొట్టినప్పుడు తనలో గూడు కట్టుకుని ఉన్న ఉద్రిక్తత అంతా విడుదలైపోయి సేద తీరినట్లు హాయిగా తేలిగ్గా ఉంటుంది. నవ్వుతూ యాక్సిలేటర్ పూర్తిగా లోపలికి పోయేటట్లు నొక్కేసింది. మేడం అన్నాడు శ్రీమంత్ నిశితంగా చూస్తూ. మృదుల తల తిప్పి వెక్కిరింపుగా అతడిని చూసి నవ్వి మళ్లీ రోడ్డు మీదకి దృష్టి సారించింది. ఆ క్షణంలో కొంచెం కంట్రోల్ తప్పి ఎదురుగుండా అదే పనిగా హారన్ కొడుతూ వస్తున్న కారుని ఢీకొట్టుబోయి సర్రున స్టీరింగ్ తిప్పేసి రోడ్డు చివరకు పోనిచ్చి మళ్లీ అదే స్పీడుతో స్టీరింగ్ గబగబా తిప్పేస్తూ కుడి చేతి వైపుకు వచ్చేసి అక్కడ పోతున్న మోటార్ సైకిల్ని నైపుణ్యంగా తప్పుకుని మళ్లీ ఎడమవైపుకు కోసి కారుని కంట్రోల్లోకి తెచ్చుకుని నవ్వింది. స్పీడోమీటరు 100 కిలోమీటర్లు చూపిస్తుంది. రోడ్డు మీద ఉండిన వాహనాలు, రోడ్డు పక్కన ఉండిన చెట్లు క్షణంలో సగంసేపు కనపడి మాయమైపోతున్నాయి. కారు దూసుకుపోతుంది. అనుకోకుండా హఠాత్తుగా ఎడమ పక్కన ఉన్న సన్నటి మట్టి రోడ్డులోంచి పాతకాలపు ఫోర్డు కారు ఒకటి రోడ్డెక్కింది. మృదుల అది గమనించే లోపలే దానిని గుద్దేసి బ్యాలెన్స్ తప్పి కీచుమని టైర్లు రొదపెడుతుండగా వృత్తాకారంలో తన చుట్టూ తను ప్రదక్షిణం చేసి మళ్లీ ముందుకు సాగింది టొయోటా. వెనక్కి తిరిగి చూశాడు శ్రీమంత్. ఆగిపోయిన ఫోర్డు కారులోంచి ఎవరో అసభ్యంగా చేతులతో సైగలు చేస్తూ తిడుతున్నారు. నీలం రంగు టొయోటా ఇంకాసేపటిలో ఇక్కడికి వస్తుంది, రాగానే ఆపండి అన్నాడు ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్. స్పీడ్ లిమిట్ తప్పి వస్తున్న ఆ కారుని ఆపమని అతనికి ఆదేశాలు వచ్చాయి. అక్కడ రోడ్డుకి అడ్డంగా తారు డ్రమ్ములు పెట్టారు. వచ్చిన ప్రతి కారు ఆగి మెల్లిగా పక్క నుంచి టర్న్ చేసుకుని పోతోంది. లత బాస్టర్డ్ అని తిట్టగానే జయదేవ్ మొహం ఎర్రబడింది. ఏమిటి ఇంగ్లీష్లో పేలుతున్నావు? నీకంటే 10 తిట్టగలను, ఇంగ్లీష్లో, తెలుగులో, ఉర్దూలో కూడా అంటూ తను కూడా 10 మాటలు దొర్లించాడు. ఇంగ్లీష్లో ఆడపిల్లలే కాదు,
మగవాళ్లు కూడా వినడానికి అసహ్యించుకునే పదాలు. లత పెదిమలు అవమానంతో వణుకుతున్నాయి. చాలా, ఇంకా వాగకు, జాగ్రత్త అన్నాడు జయదేవ్. ఐ విల్ సీ యువర్ ఎండ్. నీ అంతం చూస్తాను. ఇవాళ చేసిన దానికి జైలుకెళతావు. ఆడదంటే అంత చాతకానిదనుకోకు అంది లత. అతను నిర్లక్ష్యంగా నవ్వాడు. పోలీసులతో చెప్తావా? చెప్పుకో పో. నేను నిన్ను తిట్టిన తిట్లు మళ్ళీ నీ నోటితోనే చెప్పగలవా? చెప్పలేకపోతే రాసి చూపిస్తావా? రాయటానికి ఆ పదాల స్పెల్లింగులు నీకొచ్చా? వస్తే ఆ స్పెల్లింగులెలా నేర్చుకున్నావని అందరూ ఆశ్చర్యపోరా అని ఆగాడు. ఫూలులా పోలీసులు గీలీసులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఒకవేళ నువ్వెళ్ళి ఈ మాటలన్నీ ఒప్పజెప్పావంటే నువ్వు మెహిందీ నుంచి 7వ నంబరు బస్సు ఎక్కి వచ్చిన దానివని అనుమానపడి రోతల యాక్ట్ కింద బుక్ చేయగలరు. నీ అంతం చూస్తాను అంది లత ఇంగ్లీష్లో, నిశ్చలంగా నిశ్చయంగా ప్రతిజ్ఞ పూనుతున్నట్లు. లోక కళ్యాణానికై పావులను నిర్మూలించటానికి సిద్ధంగా ఉన్న మహాశక్తి చూసిన చూపులా ఉంది లత చూపు. ఏట్లో పడు అన్నాడు జయదేవ్ జంకకుండా. అమృతవల్లి గారు, మీ పిల్లల్లో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోతోంది. మీరేమో మరీ నీరసంగా అయిపోయారు. అమ్మాయిలను మచ్చిక చేసుకుని మంచిదారి చూపించాలి గాని మరీ అపర కాళికల్లాగా తయారైపోయేట్లు చేస్తే ఎలా? అందమైన ఆడపిల్లలు తిరగాల్సింది పాష్ హోటల్స్కి గాని పోలీస్ స్టేషన్కి కాదని చెప్పండి అని ఆగి బోరుగా గొంతు పెట్టి, మీ డ్యూటీస్ మీరు సరిగ్గా చేయలేకపోతే చెప్పండి, కొత్త వార్డెన్ని వేసుకోమని, మీకు విశ్రాంతి ఇమ్మని మేనేజ్మెంట్కి చెబుతాను అన్నాడు. అమృతవల్లి మొహం పాలిపోయింది. క్షమించండి, ఇక ముందు. సరే సరే అని విసుగ్గా అని, వస్తా, గుడ్ నైట్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్. నా మాట వింటే. మాట వినకపోతే పగటిపూట కూడా పీడకలలే మీకు అని మర్యాద లేకుండా పొగరుగా స్టైల్గా విష్ చేసి రొమ్ము విరుచుకుని నడుస్తూ వెళ్ళిపోయాడతను. కాసేపు నిశ్శబ్దం. తర్వాత లతే ముందు మాట్లాడింది. ఎవడు వీడు అంది అమృతవల్లిని తీక్షణంగా చూస్తూ. ఆమె కర్చీఫ్ తీసి మొహానికి పట్టిన స్వేదం తుడుచుకుంది. జయదేవ్. జయదేవా అంది లత నొసలు చిట్లిస్తూ. హఠాత్తుగా అమృతవల్లి హిస్టేరికల్గా అయిపోయింది. నాకు దీనితో సంబంధం లేదు. మళ్ళీ చెబుతున్నాను, నాకు దీనితో ఏం సంబంధం లేదు, ఉండబోదు కూడా. మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి. మీరే చేతులారా ఇంతదాకా తెచ్చుకున్నారు. మీరు ఎంత హఠాత్తుగా మాట్లాడటం మొదలెట్టిందో అంత హఠాత్తుగానూ మాట్లాడటం ఆపేసి కొద్ది క్షణాలు మౌనంగా కూర్చుండిపోయింది. తర్వాత ఏదో తట్టినట్లు ఫోనెత్తి నంబరు డైల్ చేయటం మొదలెట్టింది. లత ఒక్కసారి ఆమెని చులకనగా చూసి, రేపటినుంచి అలగా జనాన్నంతా లోపలికి రానియకండి అంటూ సుకన్య చెయ్యి పట్టుకుని తమ గదివైపు నడిచింది. ఆ రాత్రి ఏడుస్తూ వెక్కిళ్ల మధ్య అంతా చెప్పింది సుకన్య. అతను జయదేవ్ రోజు బస్టాప్ దగ్గర తయారవుతాడట. వెనకే నడుస్తూ అడ్డు అదుపు లేని కామెంట్స్ చేస్తుంటాడట. 4 రోజుల నుంచి మరీ తెగించి తనతో గండిపేట రమ్మని వేధిస్తున్నాడట. అతను హాస్టల్కి రావటం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు కూడా ఒకసారి వచ్చాడుట. అతడికి రావద్దని చెప్పడానికి అమృతవల్లికి ధైర్యం లేదు. అంతా విని కాసేపు ఆలోచించింది లత. తర్వాత, నువ్వు పడుకో, ఏం భయం లేదులే అంది సుకన్యకి ధైర్యం చెబుతూ. సుకన్య రగ్గు మొహం మీదుగా కప్పేసుకుని పడుకుంది. రోడ్డు మీద మన పక్కనే వెళుతున్న మనిషి పిక్ పాకెట్ అయి ఉండవచ్చు. 6 నెలల్లో అరడదన హత్యలు చేసిన వాడై ఉండవచ్చు. మనతో పాటే నడుస్తున్న అతని త్రోవ వేరు. దానికి గమ్యం లేదు, అంతులేదు. అది ఒక రింగు రోడ్డు లాంటిది, విషవలయం లాంటిది. ఆ రోడ్డుకి అన్యాయం ఫుట్పాత్, అక్రమాలు, దౌర్జన్యం, మలుపులు, దొంగదనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ లాంటివి, హత్యలు, మానభంగాలు
ఆ రోడ్డు మీద ఉండే మూతలేని డ్రైనేజీ గుంటలు. మానవ సమాజం చుట్టూతా ఈ క్రైమ్ అనే రింగు రోడ్డు ఆవరించుకుని ఉన్న అదృష్టవశాత్తు ఆ మార్గాన ప్రయాణం చేయాల్సిన అవసరం నేరస్తులతో, సంఘ వ్యతిరేక శక్తులతో, కిటకిటలాడుతున్న వాళ్లతో భుజాలు వరుసుకుంటూ నడవాల్సిన అగత్యం 10,000 మందిలో ఒక్కరికి కూడా రాదేమో. ఆ ఒక్కరికి కూడా ఆ మార్గాన పయనించే కుతూహలం జన్మతా వచ్చి ఉండవచ్చు. లేకపోతే పరిస్థితులు తప్పటడుగులు వేయించి ఉండవచ్చు. తమకు తెలియకుండానే అప్రయత్నంగా ఆ రోడ్డు మీద అడుగుపెట్టిన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి కానీ మళ్లీ సజావైన మార్గంలోకి రాలేరు. జయదేవిని అలా ధైర్యంగా నిలదీయటంలో ఆ రోజు తను అప్రయత్నంగా క్రైమ్ అనే విషవలయం వైపు, ఆ రింగు రోడ్డు వైపు మొదటి అడుగు వేసిందని లతకు తెలియదు అప్పటిలో. సుకన్య పాపం డాగను చూసిన పావురంలా బెదిరిపోయింది. తను అలా కాదు. ఎప్పుడూ దేనికి భయపడలేదు తను. మనుషుల్ని కృంగతీసే పేదరికానికి కూడా భయపెట్టిన కొద్దీ బింకంగా ఉండగలదు తను. చిన్నప్పుడు అంతే. 7th క్లాసులో లెక్కల టీచరు చాలా కోపిష్టి, శాడిస్టు. ఆ కారణంగానే పిల్లలందరినీ స్కేల్తో, డస్టర్తో వేళ్ల మీద కొడుతూ ఉండేది. ఆమె క్లాస్ అంటే పిల్లలు గజగజలాడిపోయేవాళ్లు. తను మాత్రం నిర్భయంగా, నేను తప్పు చేయలేదు, నన్ను కొట్టి నువ్వే తప్పు చేస్తున్నావు అన్న భావం కళ్లల్లో కనపడిపోయేటట్లు చూస్తూ నిలబడేది. ఒక్క దెబ్బ తినగానే తక్కిన పిల్లలు కళ్లంబడ నీళ్లు కార్చేసేవారు. తను ఎన్ని దెబ్బలు తిన్నా నిశ్చలంగా అలాగే నిలబడిపోయేది కానీ ఎప్పుడు ఏడవలేదు. అందుకే ఆవిడికి తనంటే మరీ కోపం. ఇవాళ ఈ రౌడీ సుకన్యను భయపెట్టపోయినప్పుడు కూడా తనలో ఆ వ్యక్తిత్వమే మేలుకుంది. రౌడీట. లత పెదముల మీదకి చిరునవ్వు వచ్చింది. ఉన్నట్టుండి శ్రీమంత్ గుర్తొచ్చాడు. ఇలాంటి వాగ్యుద్ధంలో శ్రీమంత్ ఇరుక్కుంటే ఏం చేసి ఉండేవాడు? జయదేవ్ మాట్లాడిన అసభ్యమైన మాటలకు, అతను వాడిన వినరాని పదాలకు కంట్రోల్ తప్పిపోయి రక్తం సలసలా మరుగుతూ ఉండగా ఏది అందితే దాన్ని పుచ్చుకుని వాడి తల పగలగొట్టి ఉండేవాడేమో. అతనిది చాలా దుడుకు స్వభావం. కొట్టి ఉండేవాడేమో ఏమిటి? అలా క్రికెట్ బ్యాటుతో ఎవరికో కపాల మోక్షం జరిపించబట్టే కదా జైల్లో పడ్డాడు. కాని నిజం చెప్పాలంటే జయదేవ్ పిచ్చిగా పచ్చిగా వాగుతుంటే తనకు అలాగే అనిపించింది. ఆ పేపర్ వెయిట్ విసిరి వాడి చెంప వాయగొట్టాలని. కాని చెయ్యలేకపోయింది. తనని తాను అదుపులో పెట్టుకుంది. శ్రీమంత్ చేశాడు. అంతే తేడా. మరి అతను జైల్లో పడ్డాడని తను అంతా తలక్రిందులైపోవడం ఎందుకు? క్షణికమైన ఆవేశంలో అతను వశం తప్పి అలా చేశాడని అతని పట్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి అతన్ని మామూలుగా ఎందుకు చూడకూడదు? అందంగా, పొగరుగా, దేనికి జంకకుండా, ఎవరికీ భయపడకుండా, నుదుటి మీద పడుతుండే ఉంగరాల జుట్టుతో ఎదుటివాడిని గింగిరాలు తిప్పించగల నిర్లక్ష్యమైన చూపుతో, ఎలిమెంటరీ స్కూల్లో అల్లరిని, మిడిల్ స్కూల్లో కోతి అని, హైస్కూల్లో రౌడీ అని, కాలేజీలో ఆకాశం విరిగి మీద పడ్డ బెదరని స్టూడెంట్ లీడర్ అని, యూనివర్సిటీలో ఏస్ క్రికెట్ ప్లేయర్ అని బిరుదులు తెచ్చుకున్న శ్రీమంత్, డబ్బుకి తప్ప దేనికి కొదవలేని శ్రీమంత్. ఎంత హుషారుగా ఉంటుంది అతనితో జీవితం పంచుకోవటం. కానీ అతను, అతని ఫ్రెండ్స్, పోలీసు కార్లు, అత్తగారింటికెళ్ళాడు అన్నంత చలాగ్గా ఆ వార్త చెప్పిన బెన్సన్. చిత్రమైన సర్కిల్ అది. శ్రీమంత్ చేసిన మొదటి నేరం ఇదేనా? ఇక ముందెప్పుడు నేరం చేయడా? లేక ఆవేశంలో ఇలాగే నేరాలు చేస్తూ పోతాడా? అసలు స్వతహాగా అతనిది క్రిమినల్ మెంటాలిటీనా? శ్రీమంత్ జైలులో నుంచి విడుదల అయ్యాడా? తన కోసం వెతికి ఉంటాడా? తనని కలుసుకోవడానికి తహతహలాడిపోతుంటాడా? లేకపోతే నేను జైలులో పడితే వచ్చి చూడని దానితో నాకు సంబంధమేమిటి అనుకుని కేర్లెస్గా తనని మనోఫలకం మీద నుంచి డస్టర్తో చెరిపేస్తాడా?
అంత అయోమయం. కానీ ఎందుకో ఒక్కసారి శ్రీమంత్ వచ్చి తనని కలుసుకుంటే బావుండుననిపిస్తోంది. మిస్ మృదుల, స్పీడ్ తగ్గించండి, కంట్రోల్ చేసుకోలేరు, డేంజర్ అన్నాడు శ్రీమంత్. 2 క్షణాల పాటు రోడ్డు మీద నుంచి దృష్టి మళ్లించి అతని వైపు చూసింది మృదుల. ఆమె కళ్లల్లో అవహేళన. మృదుల కాదు, మేడం అని పిలవటం ఎప్పుడూ మర్చిపోకు. స్పీడ్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయా? గొప్ప మగాడివే. నిన్ను నాకు ఎస్కార్ట్గా పంపించాడు జయదేవ్. అతనొక బ్లడీ ఫూల్ అని రోడ్డు మీదకి చూసింది. ఒక కోడిపెట్ట, 4 పిల్లలు. త్రిభుజంలోని 3 బిందువుల మీద నిల్చున్నట్టు రోడ్డు మీద 3 చోట్ల నిలుచుని ఉన్నాయి. కారు శబ్దం వినగానే 2 సెకండ్ల వ్యవధిలో ఆ త్రిభుజం సరళ రేఖలాగా, తర్వాత అర్ధవృత్తంలాగా, ఆ తర్వాత గజిబిజి గీతలాగా మారింది. కోళ్లు కళవళపడుతూ అటూ ఇటూ పరిగెత్తాయి. క్షణంలో సగం వ్యవధిలో నిర్ణయాలు తీసేసుకుంటూ కారు వాటి మధ్య నుంచి పోనిచ్చింది మృదుల. ఏ కోడి చావలేదు. మృదుల పెదిమల మీద గర్వంతో కూడిన చిరునవ్వు. ఆపండి అన్నాడు శ్రీమంత్ గట్టిగా. మగాడివి, భయపడిపోతున్నావా ఆడపిల్ల ధైర్యానికి? కారు టాప్ గేర్లో విమానంలా తేలిపోతోంది. ఇది ఆట కాదు, ప్రాణాలతో చెలగటం. చావంటే నేను భయపడను, కానీ అకారణంగా ప్రాణాలు, ఎవరి ప్రాణాలైనా సరే పోవటం నాకిష్టముండదు. భలే మగాడు అంది ఆమె చులకనగా. నా మగతను సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. స్టాప్ ది కార్ అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. ఇంతలో సుదూరంగా ఒక చుక్క కనపడి అది మరుక్షణంలో పెద్దదై తర్వాత క్షణంలో చాలా చుక్కలుగా కనపడింది. ఇంకొద్ది క్షణాల తర్వాత ఆ చుక్కలు తారు డ్రమ్ముల రూపాలు దాల్చాయి. ఆ డ్రమ్ముల పక్కన కాకి యూనిఫాంలో ఒక పోలీస్ కానిస్టేబుల్. స్టాప్ అన్నాడు శ్రీమంత్. మృదుల ఆపలేదు. ధన్మని తారు డబ్బాలకి గుద్దింది కారు. డబ్బాలు కాళ్ళు చేతులు తెగిన రాక్షసుల మొండేల్లా దొర్లాయి. దొర్లుతూ ఒకటి మళ్లీ గుండ్రంగా తిరిగి కారుకి అడ్డమొచ్చింది. మళ్లీ గుద్దింది కారు. కానీ ఈసారి ఆమెకి కంట్రోల్ తప్పిపోయింది. కారు రోడ్డు పక్కకి వెళ్లిపోయి ఒక చక్రం మెరకలో ఉన్న రాతి మీదకెక్కి ఆగిపోయింది. పోలీస్ చేతిలో 303 రైఫిల్ ఉంది. అతను దగ్గరకొచ్చాడు. కారు కొద్దిగా రివర్స్ చేసి చక్రం రాతి మీద నుంచి కిందకి దిగేటట్లు చేసింది మృదుల. పోలీసు కిటికీలోంచి తల లోపలికి పెట్టాడు. తాగి ఉన్నారా? విమానం నడిపినట్లు నడుపుతున్నావు కారు, దిగు అని అసభ్యమైన పదం ఉపయోగిస్తూ తిట్టాడు. ఆ విలువైన కారుని, ఆ అందమైన అమ్మాయిని చూసి అతను బెదరలేదు. ఆ కారులో ఉంది ఎంత పెద్దవాళ్లైనా పర్వాలేదని, జేబు దొంగల కంటే ఎక్కువ విలువ ఇవ్వకుండా ఈడ్చుకురమ్మని చెప్పాడు ఇన్స్పెక్టర్. అతను నిప్పులాంటి మనిషి. విధి నిర్వహణలో ఎంత పెద్దవాళ్లనైనా లెక్క చేయడు. జాగ్రత్తగా మాట్లాడు అంది మృదుల కోపంతో వశం తప్పిపోతూ. శ్రీమంత్ నిశితంగా చూస్తున్నాడు కానిస్టేబుల్ని. జాగ్రత్త లేదు, గీగ్రత్త లేదు, దిగు ముందు అని శ్రీమంత్ వైపు తిరిగి, ఏమిటి తెగులు తగిలిన కోడిలా చూస్తావు? దిగుబే, సిగ్గులేదు? ఆడపిల్ల డ్రైవ్ చేస్తుంటే ముడుచుకుని కూర్చున్నావా? లేకపోతే ఫ్రీగా ఉన్న చేతులతో అని అర్థవంతంగా మృదులను చూపించి నవ్వి, వేరే డ్రైవింగ్ చేస్తున్నావా అన్నాడు. శ్రీమంత్ ఏమీ జవాబు చెప్పలేదు. అలాగే చూస్తున్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. మృదుల అతని మౌనాన్ని గమనించింది. మగాడు అంది పరిహాసంగా. శ్రీమంత్కి జైలు గుర్తొచ్చింది. సొలిసిటరీ సెల్ గుర్తొచ్చింది. వార్డెన్ గుర్తుకొచ్చాడు. వాళ్లు మాట్లాడిన దుర్భాషలు గుర్తుకొచ్చాయి. ఆడపిల్లని చూసినట్లు అలా గుడ్లు మిటకరించి చూస్తావేం, దిగు అన్నాడు పోలీసు. చటుక్కున జేబులోంచి పిస్టల్ తీశాడు శ్రీమంత్. కలలో లాగా కాల్చాడు.
సైలెన్సర్ ఉంది దానికి. థప్మని శబ్దం మాత్రమే వచ్చింది. కానిస్టేబుల్ విరుచుకుపడిపోయి నేలని తాకినప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువ శబ్దమే వచ్చింది. స్తంభించిపోయింది మృదుల. పోలీసుని కాల్ చేశావు అంది పాలిపోయిన మొహంతో. హాస్టల్లో నిద్రలేచిన సుకన్య నిద్రావస్థలో ఉన్న దానిలాగే మొహం కడుక్కుంది. కాఫీ తాగింది. స్నానం చేసింది. పగటి నిద్రలో పీడకల కంటున్న మనిషిలా చూస్తూ భోజనం చేసింది. ఏయ్ సుకన్య, ఊరికే బెదిరిపోకు. ఈ రౌడీ వెధవలు అంతే. భయపడితే భయపెడతారు, ఎదురు తిరిగితే వెనక్కి తగ్గుతారు. నీకేం పర్వాలేదు, నేను నీకు తోడు వస్తాలే అంది లత. సుకన్య తల అడ్డంగా ఊపింది. వద్దక్క, వాడు చాలా డేంజరస్ మ్యాన్. నేను వాడితో మంచిగా మాట్లాడి పంపేస్తాలే. నువ్వు గట్టిగా ఏదన్నా అన్నావంటే పంతం కొద్దీ నిజంగానే అఘాయిత్యం చేస్తాడేమో అంది. లత వినిపించుకోలేదు. తను కూడా సుకన్యతో పాటు బయలుదేరింది. ఇద్దరూ రిక్షాలో కోటి దాకా వెళ్లారు. అక్కడ నుంచి బస్సులో వెళదామంది లత. సుకన్య అన్యమనస్కంగానే తలూపింది. బస్సు వచ్చింది. ముందు లత ఎక్కేసింది. వెనకనే సుకన్య ఎక్కబోతుండగా ఎవరో చెయ్యి పట్టి గుంజినట్లయింది. బ్యాలెన్స్ తప్పి వెనక్కి అడిగేసింది సుకన్య. బస్సు కదిలింది. టికెట్లు కొనబోతూ 2 ప్యాట్నీ అని సుకన్య కోసం చూసింది. సుకన్య కనపడలేదు. ముందుకు వంగి మెడ సాచి చూసింది. సుకన్య కనపడలేదు. సుకన్య అంది లత పెద్దగా, ఆదుర్దగా. బస్సులో అందరూ తిరిగి చూశారు. సుకన్య పలుకలేదు. కండక్టర్, ప్లీజ్ స్టాప్ అంది లత. ఎవరో బెల్లు కొట్టారు. బస్సు ఆగింది. లత త్వరగా దిగి వెనక్కి బస్టాప్ వైపు నడిచింది. అక్కడ సుకన్య లేదు. మృదుల ఇంట్లో అవుట్ హౌస్ ఆఫీసులో కూర్చుని ఉన్నాడు జయదేవ్. పిలుస్తుండు అన్నాడు మహేష్ హఠాత్తుగా గుమ్మం దగ్గర ప్రత్యక్షమై. ఉలిక్కిపడ్డాడు జయదేవ్. ఎవరు అనబోయి తమాయించుకుని అలాగా వస్తున్నాను అన్నాడు. కాని అతను వెంటనే లేవలేదు. ఆయనతో ముఖాముఖి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా అతనికి రక్తం నీరైపోయినట్లు అనిపిస్తుంది. మోకాళ్ళు బలహీనంగా అయిపోతాయి. మహేష్ని వెళ్లనిచ్చి కాసేపు అలాగే కూర్చుని కాళ్లల్లో వణుకు తగ్గిన తర్వాత శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని టేబుల్ మీద మూతపెట్టి ఉన్న గ్లాసులోని నీళ్లు గటగటా తాగాడు. తర్వాత లేచి బాత్రూంలోకి నడిచాడు. అద్దం ముందు నిలబడి 2 చేతులతో జుట్టు సరిచేసుకుని టై ముడి కాస్త బిగించాడు. కర్చీఫ్తో మొహానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. తను 6 అడుగుల పైన 1/2 అడుగు పొడుగు ఉంటాడు. రోజూ తప్పనిసరిగా గంటసేపు ఎక్సర్సైజ్ చేస్తాడు. సన్నగా, బలంగా, ఉక్కు కడ్డీలాగా ఉంటుంది అతని దేహం. అయినా ఆయన్ని చూస్తే ఎందుకింత భయం తనకి? ఎందుకంత భయమో అతనికి బాగా తెలుసు. 6వ క్లాసు పిల్లాడు హెడ్ మాస్టర్ దగ్గర నుంచి పిలుపొస్తే ఎంత భయంగా, ఎంత వినయంగా వెళతాడో అంత భయపడుతూ, అంత వినయంగా వెళ్లి నిల్చున్నాడు జయదేవ్. ఆయన కుర్చీలో కూర్చుని ఉన్నారు. నిశ్శబ్దంగా వచ్చి పక్కన నిలబడ్డ జయదేవిని ఆయన గమనించినట్లు లేదు. విశ్రాంతిగా సిగరెట్ కాలుస్తున్నాడాయన. తన ఉనికిని తెలియజేయడానికి జయదేవ్ దగ్గలేదు, కదలలేదు, ఏ సవ్వడి చెయ్యలేదు. శాపమివ్వకముందే శిలాప్రతిమగా మారిపోయిన మనిషిలా బిగుసుకుపోయి నిల్చున్నాడు ఆయన మాట కోసం ఎదురుచూస్తూ. ఆయన సిగరెట్ చివరి దమ్ము పీల్చి యాస్ట్రేలో పడేసి, మృదుల ఇంకా రాలేదా అన్నాడు. లేదు సార్. ఎందుకని? సేటు మూల్చంద్కి ట్రంకాల్ చేసి కనుక్కున్నాను. బాంబేలో బయలుదేరారని చెప్పాడు. పొద్దున్నే వస్తారేమో. కాసేపు నిశ్శబ్దం. బిగుసుకుపోయిన జయదేవ్ కాళ్లల్లో మళ్లీ రక్తం ప్రవహించటం మొదలెట్టింది. ఇది అడగటానికే పిలిచాడా? ఇంతేనా? ఇంకేమీ అడగడా ఈయన?
తను భయపడుతున్న విషయం? నిన్న డిఎస్పీతో మాట్లాడుతుంటే ఆయన ఒక విషయం చెప్పాడు. మంచు పిడుగులా వినపడింది ఆయన మాట. గుటకేశాడు జయదేవ్. మహర్షి స్కూలు పక్కన లైసెన్స్ లేకుండా అనధికారంగా ఒక బార్ నడుస్తోందని తెలిసిందట. వీడియో గేమ్స్ కూడా ఉన్నాయట అందులో. చదువుకునే కుర్రాళ్ళు చదువు మానేసి ఆ గేమ్స్ వ్యసనానికి బానిసైపోతున్నారు. పెద్ద కుర్రాళ్ళు కొంతమంది తాగుడు అలవాటు చేసుకున్నా చేసుకోవచ్చు. అవునా? ఆయన గొంతులో విచారం, బాధ. జయదేవ్ మాట్లాడలేదు. రేపు తనే స్వయంగా వెళ్లి దాన్ని రైడ్ చేస్తానని చెప్పాడు డిఎస్పీ. అతను కూడా అప్సెట్ అయిపోయాడు. జయదేవ్ దోషిలాగా వింటున్నాడు. జయదేవ్, ఇలా దగ్గరికి రా. వణుకుతూ దగ్గరికొచ్చి వంగి నిలబడ్డాడు జయదేవ్. పెడీమని అతని చెంప పగిలేటట్లు పడింది దెబ్బ. మళ్ళీ. జయదేవ్ మెదలలేదు. డిఎస్పీలాగే నేను అప్సెట్ అయిపోయాను జయదేవ్. అయితే స్కూలు కుర్రాళ్ళు వీడియో గేమ్స్ ఆడుతూ చదువు నిర్లక్ష్యం చేస్తారని కాదు. తాగుడు అలవాటై మట్టి కొట్టుకుపోతారని కాదు. జయదేవ్, ఇన్నాళ్ళు 13 బార్లు నడుపుతున్నానని వాటి లాభమే చూపించావు. 14ది నడుపుతున్నట్లు చెప్పలేదు. ఆ లాభమంతా నువ్వే మింగేవా బాస్టర్డ్? ఆయన మొహం ఇప్పుడు నిర్దయగా ఉంది. చూపు ఇనుములా చల్లగా ఉంది. ఆయన మాటల్ని మౌనంగానే సహిస్తున్నాడు జయదేవ్. కాని అతని రక్తం సలసలా మరుగుతోంది. భయంస్తానే పిచ్చి ధైర్యం చోటు చేసుకుంది. అతనికి తన జేబులో ఉన్న అమెరికన్ కోల్డ్ రివాల్వర్ మనసులో మెదులుతోంది. ఆయన ఇలాగే మాట్లాడుతుంటే తనేం చెయ్యబోతాడో తనకే తెలియదు. ఉన్నట్లుండి టప్పుమని శబ్దం. జయదేవ్ తలెత్తి చూశాడు. కప్పు మీద నుంచి ఏదో జారి ఆయన కాఫీ కప్పులో పడింది. తేలు. ఇరుపక్కల దట్టంగా చెట్లు ఉన్న ఆ ఇంటిలో అప్పుడప్పుడు తేళ్లు, చిన్న చిన్న పాములు రావటం అరుదు కాదు. పెద్దదిగా నల్లగా ఉన్న తేలు కాఫీలో కాకుండా ఆయన మీద పడి ఉంటే, కసిగా ఆయనని కుట్టి ఉంటే తేలే చచ్చిపోయి ఉండేది. తేలుకి కొండెలో కొంచెమే విషం, ఈయనకి ఒంటి నిండా విషమే. కలునకు నిలువెల్లా విషము అని చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం గుర్తొచ్చింది. నా కాఫీలో తేలు అన్నాడాయన అదో రకంగా నవ్వుతూ. మరీ దురాశ పడుతోంది ఇది. చిన్న చిన్న పురుగుల్ని తిని బతకాల్సిన అల్పకీటకం ఎస్ప్రెస్సో కాఫీకే ఎసరు పెడదామని చూస్తోంది. దీనిని చూస్తే జాలి వేస్తోంది నాకు అన్నాడు విచారంగా. తన రివాల్వర్ని బయటికి తీయగానే ఎలా గురిపెట్టి కాల్చాలో అంచనా వేస్తున్నాడు జయదేవ్. ఒక్కసారి ఒడుపుగా తేలుని కొండి పట్టుకుని బయటికి లాగాడు ఆయన. తేలు ఆయన వేళ్లని పట్టుకోవాలని గాల్లో అటూ ఇటూ ఊగుతూ విశ్వ ప్రయత్నం చేస్తోంది. బల్ల మీద లెటర్లు ఓపెన్ చేయడానికి ఉపయోగించే పేపర్ నైఫ్ ఉంది. నవ్వుతూ దాన్ని తీశాడాయన. కత్తిని దాన్ని కొండికి ఆనించి పట్టుకున్నాడు. తనేం చేయలేదు. తేలు అటూ ఇటూ కదిలినప్పుడల్లా కత్తి అంచు ఒరుసుకుని తోక కొద్ది కొద్దిగా తెగుతోంది. తెగుతున్న కొద్దీ బాధ ఎక్కువై ఇంకా కదులుతోంది తేలు. ఉన్నట్లుండి కొండి తెగిపోతూ ఆయన పాదాల దగ్గర పడి వెంటనే కోపంగా ఆయన కాలి బొటనవేలిని పట్టుకుంది. చిద్విలాసంగా నవ్వుతూ చూస్తున్నాడు ఆయన. పురుగుల్ని తినాల్సిన తేలు నా కాఫీ కోసం పరుగులు పెడితే ఏమవుతుంది జయదేవ్? నా దృష్టిలో పడుతుంది. నా దృష్టిలో పడ్డానని తేలు తెగ బాధపడిపోయి నా మీద కోపం తెచ్చుకుంటే ఏమవుతుంది? విషం ఉన్న కొండి తెగిపోతుంది. కొండి ఊడిపోయిన తేలు ఏమవుతుంది జయదేవ్? నా కాళ్ళు పట్టుకుంటుంది. అవునా? ఆ మాటలన్నీ తనకే వర్తిస్తాయని అర్థమైంది జయదేవ్కి. అతని మొహానికి చెమట పట్టింది. జేబులో చెయ్యి పెట్టి కర్చీఫ్తో పాటు రివాల్వర్ని కూడా తీయబోయాడు. నీ జేబులో రివాల్వర్ ఉందా జయదేవ్? తుపాకీ పేల్చినట్టు అడిగాడాయన. ఉంటే బయటికి తీయి. నివ్వెరపోయి
అంతలోనే తడబాటు కప్పిపుచ్చుకుంటూ రివాల్వర్ బయటికి తీశాడు జయదేవ్. బద్ధకంగా వెనక్కి జారకిల పడ్డాడాయన. జయదేవ్, నేను పెద్ద గ్యాంబ్లర్నని నీకు తెలుసు. పేకాటలో కూర్చుంటే రావడమో పోవడమో జరగాల్సిందే. అంత పెద్ద స్టాక్స్తో ఆడతాను నేను. నీకు కూడా పెద్ద స్టేక్స్తో ఆడాలని బుద్ధి, అది నాతోనే ఆడాలని దుర్బుద్ధి పుట్టింది. కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. గెలిస్తే ఒక బార్ నీకు, అచ్చంగా నీకే ఇచ్చేస్తాను. చాలా సింపుల్ గేమ్. నీ రివాల్వర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? సరిగ్గా చెప్పగలిగితే ఒక బార్. లేకపోతే జయదేవ్ మాట్లాడలేదు. 6 గుళ్ళు ఉన్నాయని నువ్వనుకుంటున్నావు. అసలు గుళ్ళే లేవని నేనంటున్నాను. చూడు. వణుకుతున్న చేతులతో అది తెరిచి చూశాడు జయదేవ్. రివాల్వర్లో ఒక్క గుండు కూడా లేదు. పెద్దగా నవ్వాడు ఆయన. 6 గుళ్ళు ఉండాల్సిన రివాల్వర్లో ఒక్క గుండు కూడా లేదు. ఒకే గుండె ఉండాల్సిన నీకు 6 గుండెలున్నాయి. అందుకే నాతో చెలగాటం పెట్టుకున్నావు. అయినా నిన్ను వదలను, వదులుకోను. నీలాంటి వాళ్ళు నాకు కావాలి. కాని ఇక ముందు చెప్పు కింద తేలులా పడి ఉంటావు. గెట్ లాస్ట్ అన్నాడు. జయదేవ్ వెనక్కి తిరగబోయాడు. ఇంకో గంట తర్వాత కూడా మృదుల రాకపోతే ఈ రూట్లో ఉన్న మన వాళ్ళందరికీ ఫోన్ చెయ్యి. ఏమైందో కనుక్కోమను. బహుశా కొత్త కారు, ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. మృదుల నా కళ్ల ముందే కనపడుతూ ఉండకపోతే నాకు మనసులో మనసు ఉండదు అన్నాడాయన. ఎస్ సార్ అన్నాడు జయదేవ్. అతని మనసింకా రివాల్వర్ మీదే ఉంది. పొద్దున్న తన రూంలో కూర్చుని దానిని తుడిచి గుళ్ళు పెట్టాడు. మరి ఎలా అదృశ్యమైపోయాయవి? జయదేవ్ వెనక్కి తిరిగేసరికి మహేష్ కనపడ్డాడు. జయదేవ్ వైపు సూటిగా చూడలేక తల పక్కకి తిప్పుకున్నాడు. బస్టాప్ దగ్గర ఆదుర్దాగా అటూ ఇటూ సుకన్య కోసం వెతికింది లత. సుకన్య కనపడలేదు. లతకి తన మీద తనకే కోపం వచ్చేస్తోంది. ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించగలిగింది తను? హాస్టల్లో ఆ గొడవ జరగగానే పోలీసు రిపోర్టు ఇచ్చి ఉంటే ఎంత బావుండేది. కనీసం ఇలా బహిరంగంగా రిక్షాలో, బస్సులో ప్రయాణం చేయకుండా ఏ ఆటోలోనో సుకన్యని వాళ్ల ఆఫీసు దగ్గర దింపి ఉంటే అసలు సమస్య ఉండేది కాదు. ఆటోని మాత్రం అటకాయించలేడా ఆ జయదేవ్గాడు? అయినా ఎన్నాళ్ళు రోజు ఆటోల్లో తిరగగలుగుతుంది సుకన్య? పగటిపూట 10 గంటలప్పుడు పబ్లిక్ రోడ్డు మీద తిరగటం కూడా ఆడపిల్లలకు ప్రమాదకరమైపోతోందా ఈ దేశంలో? తల దిమ్మెక్కిపోయినట్లయింది లతకు. నగరం నడిబొడ్డులో సుకన్యని అపహరించుకుపోయాడా ఆ గూండా? ఎక్కడికి తీసుకెళ్తాడు? ఏం చేస్తాడు? సుకన్య, ఎక్కడున్నావు అనుకుంది మనసులోనే ఆదుర్దాగా. సుకన్య ఎక్కడా అని వినపడిందొక గొంతు. తిరిగి చూసింది. జయదేవ్. తెల్లబోయింది లత. అలాగే చూస్తూ ఉండిపోయింది. చెప్పు, నాకేం తెలియదని బుకాయించుకో. హాస్టల్ దగ్గర మీరిద్దరూ రిక్షా ఎక్కారుట. ఎక్కడికి పంపించావు? ఎక్కడ దాక్కోమని సలహా ఇచ్చావు? 7 సముద్రాల కవతల ఏ ద్వీపంలోనన్నా దాక్కున్నా కూడా కనుక్కుని తీరుతాను. చెప్పు, ఎక్కడికి పంపించావు సుకన్యని? అతను ఆమెకి దగ్గరగా నిలబడి మెల్లిగానే మాట్లాడుతున్నాడు. అయితే పళ్ళు గిట్టకరిచి పట్టుకుని కోపాన్ని ఆపుకుంటూ మాట్లాడుతున్నట్టు అతని మొహం చూస్తే అర్థమైపోతోంది. బస్టాప్లో నిలబడి ఉండిన ప్రయాణికులు కొంతమంది అతనిని ఆమెని మార్చి మార్చి చూస్తున్నారు. ఏదో గొడవ పడుతున్నారని మాత్రం చూసేవాళ్లకి అనిపిస్తోంది. నువ్వు ఎత్తుకుపోలేదా అంది లత ఆశ్చర్యంలోంచి తేరుకోకుండా. తర్వాత చటుక్కున ఆమెకి పట్టలేనంత సంతోషం కలిగింది. ఆ సంతోషంతో ఆమె మొహం పున్నమి చంద్రుడిలా వెలిగింది. మనసులో భారం గోటితో తీసేసినట్లు అయి తేలికపడింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు గమనించిన జయదేవ్ ఆగ్రహంతో ఒక్కొక్క మాట
విషంలో ముంచి తీసినట్లు ధ్వనించే గొంతుతో అన్నాడు. లత, నువ్వు ఆడదానివి. సరదాగా ఆడుకుని వాడుకుని వదిలేయటానికి మాత్రమే పనికి వచ్చేదానివి. 4 సీరియల్ నవలలు చదివి 6 సినిమాలు చూసి ఆడవాళ్లు సమాన హక్కులు అంటూ అర్థం పర్థం లేని డైలాగులు వప్పచెప్పటం అలవాటయింది ఆడాళ్లకి ఈ మధ్య. సినిమా హీరోయిన్ లాగా వేషాలేయకు. నేనిప్పుడు అర్జెంటు పని మీద వెళ్ళాలి. అతను నిర్భయంగా గొంతు పెంచాడు. రేపు మీ హాస్టల్కి వస్తాను. 6:100 106 సుకన్య రేపు రూంలో ఉండాలి. తెల్లచీర కట్టుకుని ఉండాలి. నువ్వేమో ఆమెకి కాంట్రాస్ట్ లాగా నీ నీలం చీర కట్టుకోవాలి. ముగ్గురం కలిసి గండిపేట వెళ్ళాలి జావా మీద. అతడిని భస్మం చేసేటట్లు శపించేటట్లు రోషంగా చూస్తోంది లత. రేపు గనక సుకన్య రూంలో లేకపోతే షిట్, నీ మొహం మీద యాసిడ్ పోసేస్తా, జాగ్రత్త. ఇరుపక్కలా ఉన్న జనం నివ్వెరపోయి వింటున్నారు. జయదేవ్ పొగరుగా నవ్వుతూ గేరు మార్చాడు. జావా కదిలి స్పీడ్ అందుకుంది. అంత పెద్ద సెంటరులో, ఆ జనారణ్యంలో ఒక మగ మృగం ఒక లేడీ పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అందరూ చెవులు పిల్లుల్లాగా చెవులప్పగించి వినటం, ఒళ్లంతా కళ్లే ఉన్న వింత జంతువుల్లాగా కళ్ళప్పగించి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు. కలలోలాగా ఎక్స్చేంజ్కి వెళ్లి డార్మెటరీలో పడుకుండిపోయింది లత. మెదడు స్తంభించిపోయినట్లయింది. తన మీద యాసిడ్ పోస్తాడా? యాసిడ్ పోస్తే ఎలా ఉంటుంది తన మొహం? ఒళ్ళు జలధరించింది. అసలు సుకన్య ఏమైంది? క్షేమంగా ఉందా? జయదేవ్ ఎత్తుకెళ్లలేదు కదా. సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుందేమో, లేకపోతే ఆఫీసుకు వెళ్ళిపోయిందేమో. 2కి 10 నిమిషాలు ఉందనంగా లేచి మొహం కడుక్కుని డ్యూటీలో చేరింది లత. 4 కాల్స్ అటెండ్ అయిన తర్వాత సుకన్య వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసింది. సుకన్య రాలేదుట. అన్యమనస్కంగానే డ్యూటీ చేస్తోంది లత. నిరుత్సాహంగా ఉన్న మనసులో మాటిమాటికి శ్రీమంత్ మెదులుతున్నాడు. అతను కూడా ఏమైపోయాడు? తనని కలుసుకోవాలని ప్రయత్నించడేం? అతని పూర్తి అడ్రస్ తనకు తెలియదు. వెళ్ళి వెతకగలదా? శ్రీమంత్ దగ్గర్నుంచి ఫోన్ వస్తే ఎంతో బావుంటుంది. రాత్రి 8:30 అవుతుండగా ఒక కాల్ వచ్చింది. హలో. ఆ పెద్ద మనిషి గొంతు వెంటనే గుర్తుపట్టింది. రావుగారు. ఎందుకో ఆయన గొంతు వినగానే సేద తీరినట్లయింది లతకు. హలో సార్, చెప్పండి. అరగంట నుంచి ఒక నంబర్ కోసం ట్రై చేస్తున్నా మేడం, దొరకటం లేదు. విల్ యూ కైండ్లీ ట్రై? ఓ ష్యూర్ సార్ అంటూ ఆయన చెప్పిన నంబరు రింగ్ చేసింది. 2-3 సార్లు ప్రయత్నించిన తర్వాత అది దొరికింది. మాట్లాడండి సార్ అంది. కానీ పరధ్యానంగా ఉండి లైన్ డిస్కనెక్ట్ కాలేదు. అప్రయత్నంగా ఆ సంభాషణ ఆమెకి వినపడుతోంది. రావుగారు మాట్లాడుతున్నారు. హలో, డిఎస్పీ గారేనా? అవునండి అంది అవతలి గొంతు చాలా గంభీరంగా మర్యాదగా. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? అబ్బే, నాట్ ఎట్ ఆల్, చెప్పండి. ఏం చేస్తున్నారు సార్? ఇక్కడొక మర్డర్ జరిగితే వింటున్నానండి. మర్డర్ జరుగుతుంటే వింటున్నారా? అవునండి. ఎవరో సంగీత విద్వాంసుడు చచ్చిపోయిన త్యాగయ్యని మళ్లీ చంపుతుంటే టేప్ రికార్డర్లో వింటున్నానండి. అంత ఘోరంగా పాడుతున్నాడుట్రా అన్నాడు రావు. కావాలంటే విను అని రిసీవర్ రికార్డర్ దగ్గర పెట్టాడాయన. ఎంత వికృతంగా పాడితే త్యాగరాజు ఆత్మ అంత శాంతిస్తుందన్న పందాలో చెవులు 2 కోసిన మేకల అరుస్తున్నాడు విద్వాంసుడు. ఆ తర్వాత ఇద్దరు యారా అంటే యారా అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డిఎస్పీనే ఉంటారా అంటూ ముందర పెట్టేశాడు. యథాలాపంగా వింటున్న లత మనసులో మెరుపులా ఒక ఆలోచన మెదిలింది. జయదేవ్ సంగతి రావుగారికి చెబితే, డిఎస్పీనే ఆయన ఫ్రెండ్ అయినప్పుడు
రావుగారు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఆయన ద్వారా పోలీసులకి చెప్పిస్తే వాళ్ళు ఎక్కువ శ్రద్ధతో సుకన్య కోసం వెతుకుతారేమో. రావుగారి నంబరు డయల్ చేసింది. హలో, రావుగారా? స్పీకింగ్. సార్, నేను టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లత. నవ్వాడాయన. మీ గొంతు గుర్తుపట్టాను, చెప్పండి. ఒక్క క్షణం సందేహించి, క్షమించండి, ఇందాక మీరు ఆయనతో మాట్లాడుతుంటే అనుకోకుండా విన్నాను. ఆయన డిఎస్పీ కదా? అవును. చిన్న ఫేవర్ చేయాలి సార్. చెప్పండి, మళ్ళీ సందేహించింది లత. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు, ఒకతను నా మీద యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు అంది. వెంటనే రావుగారి గొంతులో మృదుత్వం మాయమైపోయింది. ఎవరతను అన్నాడు గంభీరంగా. జయదేవ్ అని. ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? అసలేం జరిగింది? అంతా వివరంగా చెప్పండి. జయదేవ్ మొదటిసారి సుకన్యని హాస్టల్లో బెదిరించటం దగ్గర నుంచి అంతా వివరంగా చెప్పింది లత. ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత గట్టిగా నిట్టూర్చి, ఓకే, నేను వెంటనే మాధవరావుకి ఫోన్ చేసి మీకు పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేయమని చెబుతాను. మీకు అవసరం అనిపించినంతకాలం ఒక పోలీస్ కానిస్టేబుల్ నీడలా మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటాడు. మీకేమీ భయం లేదు అని. మీ వయసెంత? హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నాడు. 22 అంది లత. కాసేపు ఆగి, 23వ తారీఖే నా బర్త్డే అంది. సో మీకు 22 ఏళ్లన్నమాట. నాకు 48. కాబట్టి నేను నిన్ను నువ్వు అని పిలవచ్చు, అవునా? చాలా కరెక్ట్ సార్ అంది లత నవ్వుతూ. లత, డోంట్ బీ అఫ్రైడ్. నేను భయపడటం లేదు, పరిస్థితిని తెలివిగా ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నాను. గుడ్. ప్రతి అమ్మాయి నీ అంత ధైర్యంగా ప్రవర్తిస్తే గాని లోకం బాగుపడదు. లోకాన్నంతా బాగు చేసేయాలన్నంత దురాశ లేదు, కానీ కనీసం మా హాస్టల్లోనన్నా రిపేర్ చేయాలని ఉంది. తప్పకుండా చేస్తావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ డ్యూటీ ఎన్ని గంటలకు అయిపోతుంది? ఇంకో అరగంటలో అయిపోతుంది. నేను డార్మిటరీలో పడుకుని పొద్దున్నే 6ంటికి హాస్టల్కి వెళ్ళిపోతాను. ఆ టైంకి నీకు ఎస్కార్ట్ వచ్చేస్తాడు. గుడ్ నైట్ టు యూ. తెరిపిన పడ్డట్టు ఫీల్ అవుతూ, గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంది లత. నాట్ ఎట్ ఆల్. అవసరమనిపిస్తే నన్ను డిస్టర్బ్ చేయడానికి సందేహించుకో. థ్యాంక్స్ అగైన్ అంటూ లైన్ డిస్కనెక్ట్ చేసింది లత. రేపన్నా శ్రీమంత్ తనకి కనపడకూడదు. వలపు సంకెళ్ళు నవల 3వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.